ఒక మధ్యతరగతి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వారికి వచ్చినంతలో సంతోషంగా ఖర్చు పెట్టుకుంటూ బ్రతుకుతుంటారు. తమకు వచ్చిన జీతం సరిపోతూ అప్పు అవ్వకుండా ఆ నెల గడిచిపోతే అమ్మయ్య అనుకుంటారు. అదే ఒకవేళ సడన్గా ఆ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం పాడై హాస్పిటల్కి వెళితే అక్కడయ్యే ఖర్చులు ఆ మధ్యతరగతి కుటుంబానికి భారంగా మారతాయి. అటు అప్పు కోసం తిప్పలు పడుతూ తమవారి కోసం బాధపడుతూ వారు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చే వరకు ఆ కుటుంబం అంతా టెన్షన్గానే గడుపుతారు. కానీ ఈ టెన్షన్ల నుండి బయటపడాలి అంటే మనం చేయవలసిన ఒక పని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. మనం చేతిలో వైద్యానికి సరిపడే డబ్బు కనుక ఉంటే మనం కాస్తైనా రిలాక్స్ అవ్వచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఇప్పటి విపత్కర పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. మరి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, దాని వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి, అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్కి హెల్త్ ఇన్సూరెన్స్కి మధ్య తేడాలు ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం గమనించాల్సిన విషయాలు ఏమిటి అనే అంశాల గురించే ఈ వీడియోలో మీకు స్పష్టంగా తెలియజేస్తాను. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. దయచేసి పూర్తిగా చూసేందుకు ప్రయత్నించండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్యల వలన హాస్పిటల్కి వెళితే అక్కడ వారు వేసే బిల్లు చూస్తే ఆ బిల్లు కట్టేవారికి గుండె ఆగినంత పని అయిపోతుంది. చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా సరే ఆ సమస్యను తెలుసుకోవడానికి చేయవలసిన టెస్టులు, ట్రీట్మెంట్లు, వేసుకోవాల్సిన మందులు అన్నీ కలిపితే బిల్లు తడిచి మూపిడవుతుంది. ఆరోగ్య సమస్యల నుండి ఎలాగో తప్పించుకోలేం. కనీసం హాస్పిటల్ వాళ్ళు వేసే బిల్లు నుంచి అయినా తప్పించుకోవాలి అంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోక తప్పదు. ముందుగా అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మనకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా, ఏదైనా ప్రమాదం జరిగే హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే ఆ హాస్పిటల్లో అయ్యే మన వైద్యం కోసం అయ్యే ఖర్చు అంతా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్లు అందిస్తాయి. అంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కనుక ఉన్నట్లయితే మీకు ఏదైనా హాస్పిటల్ ఖర్చు కనుక వస్తే ఆ ఖర్చుల్ని మీరు తీసుకున్న ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థే పే చేస్తుంది. దీనివల్ల ఆ సమయంలో మనం డబ్బుల గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్? భారతదేశ ప్రజల ఆరోగ్య పరిస్థితుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న విషయాలు ఏమిటంటే 2016 నాటికి పురుషుల జీవితకాలం 68.7 సంవత్సరాలు, స్త్రీల జీవితకాలం 70.2 సంవత్సరాలుగా ఉంది. ఇక ఇదే సమయంలో ప్రపంచ జనాభా సగటు జీవితకాలం 70 నుండి 75 సంవత్సరాలుగా ఉంది. ఇక ముందు మనుషుల ఆయుర్దాయం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఇక 2017లో భారతదేశంలో మరణించిన మొత్తం మరణాల్లో 61% మరణాలు అసంక్రమిత వ్యాధుల వల్ల జరిగాయి. ఇక ఇప్పుడైతే భారతదేశంలో దాదాపుగా 25 కోట్ల మంది ప్రజలు హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారు. అంతేకాకుండా దాదాపు 10 కోట్ల మంది భారతీయులు టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ బీపీ మరియు షుగర్ వలన అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇక 2025 నాటికి ఈ సంఖ్య 13.4 కోట్లకు చేరుతుందని ఆరోగ్య సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నివేదికలను బట్టి చూస్తే భవిష్యత్తులో మనం చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. మరి మనకు వచ్చే అకాల ఆరోగ్య సమస్యలు ధైర్యంగా ఎదుర్కోవడానికి మనకు, మన కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటే మంచిది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మరీ అంత ఖరీదైనది కాదు. తక్కువ ప్రీమియంతోనే హై కవరేజ్ను పొందవచ్చు. అలాగే వీటితో పాటు సాధారణ ఇన్సూరెన్స్ అయితే మీరు కేవలం 390 ప్రీమియంతో 1 crore కవరేజ్ పొందవచ్చు. అలాగే సెక్షన్ 80D కింద అప్ టు 75,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూద్దాం. నెంబర్ 1, హాస్పిటలైజేషన్ ఖర్చులు. అత్యవసరంగా హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పనికొస్తుంది. అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కూడా మనం బీమా మొత్తాన్ని పొందవచ్చు. హాస్పిటల్లో చేరడం, తర్వాత టెస్టులు చేయించుకోవడం, ట్రీట్మెంట్ ఖర్చులు అన్నీ కూడా ఈ బీమా కంపెనీలు తమ ఇన్సూరెన్స్లో కవర్ చేస్తున్నాయి. అంతేకాకుండా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు, అనుకోకుండా అనారోగ్యానికి గురైనప్పుడు ఎదురయ్యే వైద్య ఖర్చులను కూడా పాలసీలు కవర్ అవుతాయి. ఒక్కొక్కసారి వైద్య ఖర్చులు బీమా మొత్తం విలువ కంటే ఎక్కువైనప్పుడు కొన్ని టాపప్లు తీసుకోవడం వల్ల ఆ మొత్తాన్ని కంపెనీలు మన పాలసీలు కవర్ చేస్తాయి. ఇలా అనుకోని సందర్భంలో మనకు ఆరోగ్య బీమా అనేది ఆర్థికంగా సహాయం చేస్తుంది. ఇక నెంబర్ 2, ప్రీ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఛార్జీలు. రోగ నిర్ధారణ టెస్టులకు అవసరమైన ఖర్చులు, హాస్పిటల్లో చేరే ముందయ్యే ఖర్చులు కూడా పాలసీలు కవర్ అవుతాయి. అంతేకాకుండా మెడికేషన్, సాధారణ చెకప్స్, ఇంజెక్షన్స్ వంటి పోస్ట్ రిలీజ్ ఖర్చులు కూడా చాలా బీమా కంపెనీలు భరిస్తాయి. మీకు పరిహారం మొత్తం అనేది ఒకేసారి పెద్ద మొత్తంగా రావచ్చు, లేదా సంబంధిత బిల్లును సమర్పించడం వల్ల రావచ్చు. ఇక నెంబర్ 3, ఐసీయూ రూమ్ రెంట్ మీద ఎటువంటి క్యాపింగ్ లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఐసీయూ ఛార్జీలను కూడా కవర్ చేస్తాయి. బీమా చేసిన వ్యక్తి తనకు నచ్చిన రూమ్లో ఉండేందుకు కొన్ని పాలసీల్లో అనుమతి ఉంటుంది. నెంబర్ 4, డేకేర్ ప్రొసీజర్లు. డయాలసిస్, క్యాటరాక్ట్, ట్రాన్స్లెక్టమీ వంటి డేకేర్ చికిత్సలకు అయ్యే ఖర్చుల్ని చాలా బీమా కంపెనీలు కవర్ చేస్తున్నాయి. నెంబర్ 5, రోడ్ అంబులెన్స్ ఛార్జీలు. కొన్ని స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంబులెన్స్ ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. ఇది మెడికల్ ఎమర్జెన్సీలో బాగా ఉపయోగపడుతుంది. నెంబర్ 6, బీమా మొత్తం రీఫిల్. మీ బీమా మొత్తం వరకు మీరు ఏడాదికి 2 సార్లు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి తలెత్తే వ్యాధులు, వాటికి చికిత్సలు వేరుగా ఉంటాయి కనుక. నెంబర్ 7, నో క్లెయిమ్ బోనస్. కొన్ని బీమా కంపెనీలు ప్రతి క్లెయిమ్ చేయని సంవత్సరానికి బీమా చేయబడిన వ్యక్తులకు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. అంతేకాకుండా కొన్నిసార్లు బీమా విలువ పెరుగుతుంది, అది కూడా ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండానే. నెంబర్ 8, జోన్ అప్గ్రేడ్ ఫెసిలిటీ. మెట్రోపాలిటన్ నగరాల్లో వైద్య ఖర్చులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
అక్కడ ఉన్న ప్రీమియం ఆసుపత్రుల్లో మీరు కవరేజ్ను పొందాలనుకుంటే మీరు జోన్ అప్గ్రేడ్ యాడ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ని ఎక్కడ తీసుకోవడం మంచిది? హెల్త్ ఇన్సూరెన్స్ని మనం 2 విధానాల్లో తీసుకోవచ్చు. ఒకటి ఏజెంట్ ద్వారా, 2 ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ ద్వారా తీసుకోవడం అనేది మీరు కట్టే ప్రీమియంను తగ్గిస్తుంది. ఫలితంగా మీరు కొంత డబ్బును ఆదా చేసుకోవచ్చు. అదే మీరు ఏజెంట్ ద్వారా తీసుకోవడం అనేది కమిషన్తో కలిపి మీరు కట్టే ప్రీమియంని కాస్త పెంచుతుంది. కాబట్టి మీరు ఆన్లైన్లో తీసుకోవడం మంచిది. ఆన్లైన్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ పాలసీ బజార్. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు నేరుగా పాలసీ బజార్లోకి వెళ్తారు. ఇక్కడ మీరు మీ వివరాలు ఇస్తే మీకు ఎన్నో రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేవి వస్తాయి. మీరు రకరకాల వెబ్సైట్లోకి వెళ్ళి బెస్ట్ పాలసీస్ని కంపేర్ చేసే పని లేకుండా పాలసీ బజార్లోనే అన్ని రకాల ప్లాన్స్ వస్తాయి. సో మీ సెలక్షన్ అనేది చాలా ఈజీ అవుతుంది. అంతేకాదు పాలసీ బజార్ వారి ఎగ్జిక్యూటివ్స్ మీకు క్లెయిమ్ సెటిల్మెంట్లో కూడా హెల్ప్ చేస్తారు. మీకు పాలసీని క్లెయిమ్ చేయడం ఎలాగో తెలియకపోయినా లేదా ఇబ్బందులను ఎదుర్కొంటున్నా వీరు మీకు హెల్ప్ చేస్తారు. అంతేకాదు పాలసీ బజార్ వారు కొన్ని ఇన్సూరెన్స్ పైన డిస్కౌంట్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. అంతేకాదు మీకు ఎంత లైఫ్ కవర్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ కవర్ అమౌంట్లోని ఏ కంపెనీలు పాలసీలను ప్రొవైడ్ చేస్తున్నాయో అవన్నీ మీకు కంపేర్ చేసుకునేలా చూపిస్తుంది. పాలసీ బజార్లో మీరు కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే కాదు, టర్మ్ ఇన్సూరెన్స్ని సైతం తక్కువలో ఈజీగా తీసుకోవచ్చు. మీలో ఎవరైనా హెల్త్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే పాలసీ బజార్ అనేది బెస్ట్ ఆప్షన్. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఇన్సూరెన్స్ని తీసుకోవచ్చు. ఇక హెల్త్ ఇన్సూరెన్స్లో రకాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్. ఈ పేరులో ఉన్న విధంగానే ఇది కేవలం ఒకే వ్యక్తికి వర్తిస్తుంది. ఈ కవర్ను మీతో పాటు మీ తల్లిదండ్రులు, పిల్లలు, భార్య మొదలైన వారికి తీసుకోవచ్చు. ఈ ప్లాన్ కింద ప్రతి వ్యక్తి వేర్వేరు బీమా మొత్తాన్ని పొందుతారు. ఇక నెంబర్ 2 ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇటువంటి పాలసీల్లో ఒక బీమా మొత్తం విలువ కుటుంబంలోని అందరికీ వర్తిస్తుంది. ఈ బీమా మొత్తం విలువ మొత్తం ఒకరికి అయిపోతే అటువంటి సందర్భంలో ఈ పాలసీ మీద ఇంకా ఎటువంటి క్లెయిమ్స్ కవర్ కావు. అంతేకాకుండా ఖర్చులు కూడా కవర్ చేయబడవు. వయోవృద్ధులు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్కి అర్హులు కారు, ఎందుకంటే వారి వైద్యపరమైన అవసరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నెంబర్ 3 సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్. ఈ ప్లాన్ వృద్ధుల కోసమే ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ ప్లాన్ 60 ఏళ్లు పైబడిన వారు మాత్రమే పొందేందుకు అర్హులు. వృద్ధాప్యం వల్ల వచ్చే చాలా రకాల వ్యాధులకు, చికిత్స ఖర్చులకు ఈ పాలసీ అందజేస్తుంది. నెంబర్ 4 గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్. కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ఇటువంటి పాలసీలు తీసుకుంటాయి. ప్రీమియంను కంపెనీ యజమాని చెల్లిస్తాడు. బీమా మొత్తం విలువ రిఫిల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఖర్చుతో కూడుకున్నవి. మీరు ఒక కంపెనీలో ఉద్యోగం చేసినంత కాలమే ఈ పాలసీ ప్రయోజనాలు మీరు పొందుతారు. ఒకవేళ మీరు ఉద్యోగం మానేసినా లేదా కంపెనీ మిమ్మల్ని తీసేసినా మీరు ఈ ప్రయోజనాలకు పొందలేరు. నెంబర్ 5 మెటర్నిటీ ఇన్సూరెన్స్తో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్. గర్భధారణ సమయంలో ప్రీ పోస్ట్ నెట్ల ఖర్చులు మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్లో కవర్ అవుతాయి. పుట్టిన నవజాత శిశువు మొదటి 3 నెలల మెడికల్ బిల్లులు కూడా కవర్ అవుతాయి. కానీ ఇటువంటి పాలసీలకు 2 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. నెంబర్ 6 క్రిటికల్ ఇల్నెస్. ప్రాణాంతక వ్యాధులకు పెద్ద మొత్తంలో హాస్పిటల్ బిల్ వస్తుంది. కానీ అటువంటి సందర్భంలో క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు కవరేజ్ అందిస్తుంది, ఆర్థిక భరోసాను కల్పిస్తుంది. రోగి కోలుకునేంత వరకు ఆర్థికంగా ఈ పాలసీ ఉపయోగపడుతుంది. కానీ ఈ కవర్ కింద అందించే బీమా మొత్తం చికిత్స చేయబడిన వ్యక్తి చికిత్స తర్వాత 30 రోజులు జీవించి ఉంటేనే అందుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 7 టాప్అప్ హెల్త్ ఇన్సూరెన్స్. మీరు తరచుగా హెల్త్ పాలసీ తీసుకుంటున్నప్పటికీ మీ చికిత్సల ఖర్చులు అనేవి దినదినం పెరిగిపోతాయి. మీ బీమా మొత్తం విలువ మారకపోయినా చికిత్స ఖర్చులు పెరిగిపోతాయి. అటువంటి సందర్భాల్లో మరలా మీరు ప్రత్యేకించి పాలసీని కొనుగోలు చేయడానికి బదులుగా టాప్అప్ని వాడుకోవచ్చు. ఇక ఒక వ్యక్తి తన జీవితంలో చేసే అన్ని రకాల హెల్త్ ఖర్చుల్ని ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కవర్ చేస్తాయి. కానీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇలా ఉండవు. బీమా చేసిన వ్యక్తి జీవితం లేదా మరణం ఆధారంగానే ఆర్థిక కవరేజ్ని అందిస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కొన్ని రకాల వ్యాధులు నిర్ధారణ అయినప్పుడు చికిత్సకు అవసరమైన అన్ని రకాల మెడికల్ ఖర్చులను కవర్ చేస్తుంది. కానీ లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రం పాలసీ తీసుకున్న వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పిస్తూ ఆర్థిక సహాయంగా ఉంటుంది. అంటే మనం బ్రతకడానికి తీసుకునేది హెల్త్ ఇన్సూరెన్స్, ఒకవేళ మనం సడన్గా చనిపోతే మన కుటుంబం బ్రతకడానికి తీసుకునేది లైఫ్ ఇన్సూరెన్స్ అన్నమాట. ఇక ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మనం తీసుకున్నప్పుడు గమనించాల్సిన ముఖ్య విషయాలు ఏమిటంటే 1 ప్రయోజనాలు, బీమా మొత్తం. ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకునే ముందు వయస్సు, మెడికల్ హిస్టరీని చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా బీమా సంస్థ అందించే కవరేజ్ ప్రయోజనాలను కూడా పరిశీలించాలి. అలాగే వెయిటింగ్ పీరియడ్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇక నెంబర్ 2 బీమా సంస్థ మార్కెట్ ఖ్యాతి. మనం తీసుకోబోయే కంపెనీ ఎంతవరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్లు ఇచ్చింది అనే విషయం గురించి తెలుసుకోవాలి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ దగ్గరకు వచ్చేసరికి కంపెనీలు చాలా షరతులను పెడతాయి. అందుకే ముందుగానే మన పాలసీ తీసుకునే ముందే వారి షరతుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆ కంపెనీ ఎన్నేళ్లుగా ఈ వ్యాపారంలో ఉంది, ఆ బీమా సంస్థ అనుభవం, క్లెయిమ్ సెటిల్మెంట్, ఇంకా నిధుల పంపిణీ విధానం గురించి తెలుసుకోవాలి. ఇక నెంబర్ 3 నెట్వర్క్ ఆసుపత్రులు. అధిక సంఖ్యలో నెట్వర్క్ ఆసుపత్రులు ఉంటే నగదు రహిత క్లెయిమ్ బదిలీని నిర్ధారిస్తాయి, చికిత్సలో థర్డ్ పార్టీ ప్రమేయాన్ని తగ్గిస్తాయి, అవాంతరాలు లేని చికిత్సను అందిస్తాయి. నెంబర్ 4 సాధారణ మెడికల్ చెకప్స్. ప్రముఖ బీమా కంపెనీలు ప్రీ యాన్యువల్ చెకప్స్ని వాటి పాలసీదారుల కోసం అందిస్తాయి. ఈ చెకప్స్ వల్ల వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. నెంబర్ 5 రెన్యూవలబిలిటీ.
ఏ బీమా పాలసీలో అయితే జీవితాంతం రెన్యూవబిలిటీ ఆప్షన్ ఉంటుందో అటువంటి వాటిని ఎంచుకోండి. ఈ సౌలభ్యం వలన వ్యక్తులు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆర్థికంగా భద్రంగా ఉంటారు. కంపెనీలు స్థిరమైన ప్రీమియంలు కలిగి ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది మీ ఫైనాన్షియల్ లైఫ్ని బెటర్ చేస్తుంది. కనుక మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా పాలసీ బజార్లోకి వెళ్ళి మీకు సెట్ అయ్యే బెస్ట్ ఇన్సూరెన్స్ని తీసుకోండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.